విద్యార్థి దశ నుండి ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి స్వాతిరెడ్డి అన్నారు. ఎవరికైనా ఉచిత న్యాయం కావాలంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి వారిని అభినందించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వాతిరెడ్డి మాట్లాడారు. ప్రతి ఒక్కరికి ఉచిత న్యాయం అందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనేక రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఎవరికైనా ఉచిత న్యాయం కావాలంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సంప్రదించాలని సూచించారు. కోర్టుకు నేరుగా రాలేని వారి కోసం టోల్ ఫ్రీ నెంబర్ 15100 ఏర్పాటు చేశామని, ఏ సమయంలోనైనా ఈ నెంబర్కు కాల్ చేసి ఉచిత న్యాయం కోసం సలహాలు పొందవచ్చునని తెలిపారు. మరి ఇప్పుడు నేను ఒక చట్టం రాస్తాను. నేను అసలు సీఎం అనుకుందాం, చట్టం ప్రిపేర్ చేశాను, పాస్ అయిపోయింది. ఓకేనా? మీ అందరికి తెలిసాను అనుకోవచ్చా? నేను ఎప్పుడు అందరికి తెలిసినట్టు అందరికి చెప్పాలి కదా. నేను తెలియాలి అనుకోవాలంటే ఏం చేయాలి? బేసిక్గా చెప్పాలి. మరి ఎవరు చెప్తున్నారు మనకి? మీకు ఏమైనా చెప్తున్నారా? చెప్పట్లేదా? చెప్తున్నారా? కొత్త చట్టం వస్తే మీ అందరికీ ఏమైనా చెప్తున్నారా? చెప్పట్లేదా? జీవో పాస్ అవుతుంట గవర్నమెంట్ ఆర్డర్ ఒకసారి పాస్ అయిన తర్వాత నెట్లో పట్టిస్తుందా? అది ఒక్కసారి జీవో వస్తే చట్టం పాస్ అయినట్టే, మీకు తెలిసినట్టు. నేను రాసి జేబులో పెట్టుకుంటే అయితే కాదు. నాకు నచ్చింది నేను రాసుకున్నా, లేకపోతే జీజీహెచ్ఎస్ వాళ్ళు బ్లూ కలర్ యూనిఫామ్ వేసుకోవాలి, నేను జేబులో పెట్టుకున్నాను. అది చట్టం కాదు. దానికి ఏమవ్వాలి? ఒక ప్రొసీజర్ ప్రకారం పాస్ అయిన తర్వాత బిల్ పాస్ అయ్యాక నోటిఫై చేయాలి, గవర్నమెంట్ గెజెట్లో పెట్టాలి. దెన్ అది అమల్లోకి వచ్చాడు. డేట్ కూడా ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఇంప్లిమెంటేషన్ డేట్. ఆ డేట్ నుంచి అది అమల్లోకి వచ్చినట్టు. దెన్ యూ ఆల్ హ్యావ్ టు నో అబౌట్ ఇట్. ఇది తెలుసా? ఎంతమంది తెలిసే విషయం ముందు ఎవరికి తెలియదు. ఇది అందుకు చట్టాలు.